భారతదేశం తనని తాను కాపాడుకుంటూ ప్రపంచాన్ని కాపాడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అమెరికా రష్యా ఆయిల్‌ని శాంతం ఆపేయాలనుకుంటుంది. ఇరాన్ ఆయిల్‌ని ఆపేసింది. కానీ ఇరాన్ ఏం చేస్తుంది? బ్లాక్‌లో అమ్ముతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ ఎవడు కొనకుండా ఉండరు. లేకపోతే దానికి అక్కడి నుంచి డబ్బులొస్తాయి. వాళ్ళేం చేస్తారంటే ఈ వ్యాపారస్తుల దగ్గరికి అమ్ముతారు. ఆ వ్యాపారస్తులు షిప్పుల్లో తీసుకెళ్ళి వేరే దేశాలకి అమ్ముతుంటారు. ఈ అమెరికా, యూరప్ దేశాలతో కూడా అలాంటోళ్ళ దగ్గర కొంటాయి. అంటే థర్డ్ పార్టీ కిందన కొంటుంటారు. అట్లాంటి కథ నడుస్తుంటుంది. అట్లాగే రష్యా వ్యవహారంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది? రష్యా ఆయిల్ కొనడం ద్వారా రష్యా ఆయిల్ మనం కొని మనం ప్రపంచానికి అమ్ముతున్నాం. దాన్ని శుద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు. తద్వారా కంపెనీలు లాభపడుతున్నాయి. ఆ కంపెనీలు చెల్లించే జీఎస్టీ ద్వారా దేశము లాభపడుతోంది. అటు రష్యాను లాభపడుతోంది. అట్లాగే ప్రపంచానికి కూడా తక్కువ రేటుకి ఆయిల్ వస్తుంది. అమెరికా ఇప్పుడు ఏంటి $60-70 వచ్చేటటువంటి బ్యారెల్ని $120-130 వాళ్ళ ధరలో కావాలంటుంది. అది ఇరాక్ను ముంచేసి అక్కడ లాక్కు